హాయ్ అండి, ఇది బోడుప్పల్లో శ్రీ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అండి. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి. అమ్మవారికి 1116 శారీస్తో అలంకరణ జరిగిందండి. చాలా బాగా అలంకరించారండి. చూడండి ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు అలా చేయాలండి. మనకి 21 నిమిషంలో కానీ 21 రోజుల్లో కానీ ఆ కోరిక నెరవేరితే అమ్మవారికి ఒడి బియ్యము అలా పోసుకోవచ్చండి. మొక్కుకొని ఒడి బియ్యం వండు మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేయాలండి కోరిక నెరవేరిన తర్వాత. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే మనల్ని చూసినట్టుగా అనిపిస్తుంది. అమ్మవారు చూడండి ఎంత బాగా అలంకరించారో. శ్రావణ మాసంలో ఇలా ఒక్కొక్క శుక్రవారం ఇలా ఉంటుందండి అమ్మవారికి అలంకరణలు. ఇలా ఈ శారీస్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన శారీసు 1200, 1500, 2000 అలా శారీస్ అండి. మనము బుక్ చేసుకోవచ్చండి వీలు పడకపోతే. ఒకవేళ మనం టెంపుల్ పోయే ఉద్దేశం ఉంటే వెళ్ళేసి కొనుక్కోవచ్చండి. ఇంకా వీలు పడిన వాళ్ళు ఫోన్పే ద్వారా చేస్తే వాళ్ళు మనకి శారీస్ అలా పెడతారు. మనకు నచ్చిన శారీ మనం పర్చేజ్ చేసుకోవచ్చండి ఫోన్పే చేసేసి. అమ్మవారి దగ్గర పెట్టిన శారీ మనం వరలక్ష్మి వ్రతంకి అట్లా కూడా పెట్టుకోవచ్చండి. చాలా సెంటిమెంట్ ఉంటుంది కదా అండి. అమ్మవారి దగ్గర పెట్టిన శారీస్ మనము కొనుక్కోవడం చాలా బాగా అనిపిస్తుందండి. ఇలా 2000 శారీస్, 1200 శారీస్, 1500 శారీస్ అలా అమ్మవారికి అలంకరించారండి. ఇవన్నీ మనకి సేల్ చేస్తారండి. నచ్చిన వాళ్ళు కొనుక్కోండి. అమ్మవారికి అలంకరణ అనంతరం ఇలా మంగళహారతి ఉంటుందండి. ఇంకా చూడండి ఎంత బాగా ఉన్నారో అమ్మవారైతే. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇదైతే. ఇంకా ఎవ్రీ ఫ్రైడే అన్నదానం ఉంటుందండి. ఇంకా ఒడి బియ్యం పోసే వాళ్ళు కూడా పోస్తారండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు, కోరిక నెరవేరిన వాళ్ళు అమ్మవారికి ఒడి బియ్యం అలా పోస్తారండి. ఇవన్నీ శారీస్ అండి. చూడండి ఎంత బాగా అలంకరించారో అమ్మవారికి శారీస్. ఇలా చాలా బాగా అలంకరించారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి.